అస్సామును మనకు పుదుచ్చేరి బీజేపీ అప్పుడు నేను ఇప్పుడైనా అనుకున్నా ఆ రెండు అనూహ్యంగా వచ్చిన ఈ రెండే రాష్ట్రాలు నిజంగా నా 50 ఏళ్ల జర్నలిజం పనికి రాకుండా పోయింది. నిజంగా మనం ఇద్దరం అనుకున్నాం కూడా చాలా సందర్భాల్లో అవసరం కానీ గేమ్ చేంజర్ అవుతారని మొదటి నుంచి అంటున్నాం. మనం ఏది విజయ్ గేమ్ చేంజర్ అయితే గేమ్ నే మారుస్తారు అనుకోలేము మనం. గేమ్ చేంజర్ అంటే గేమ్ మారుతుంది కానీ గేమే తానే గెలుస్తాడని అనుకోలేము మనం. గేమ్ చేంజర్ అనుకు వేరు. నాకు తెలుసు సార్, మన చర్చలో 2 సార్లు అంచనాలు మిస్ అయ్యాయి. ఒకటి హర్యానా విషయంలో అట్లాగే జరిగింది, ఈసారి తమిళనాడు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సో విజయ్ ని చాలా తక్కువ అంచనా వేశారు అంతా. శ్రీకాంత్ గారు, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కావు. ప్రజల విజ్ఞత చాలా గొప్పది. చరిత్ర నిర్మాతలు ప్రజలే అనడానికి మనలాంటి వాళ్ళందరూ బోల్తా కొట్టించడమే ప్రజల పని అంటున్నారు స్పష్టంగా. ఏ అహంకారం ఎక్కడ వెళ్ళినా ఎవరికి ఎంత మేము తెలుగున్నది అనుకున్నా ఈ తెలుగునేది పక్కన పెట్టి నేను మొదటి చెప్తున్నాను కదా, నేను ఈనాటి రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఎవరికి వేసిన బిడ్డ ఎవరికి వేసిన ఓటు అంటే నేను చిన్నపిల్ల కానీ 10-20 ఏళ్ళ పిల్ల అన్నప్పటికీ అందరు నీకేసిన బిడ్డ అనేవాళ్ళు. అరే నాకు నా పార్టీ కాదమ్మా అంటే కూడా కాదు నీకేసిన అంటే తెలుగు కళ్ళు చూడండి. అందుకని యాక్సెస్ మై ఇండియా ఒక మంచి ప్రకటన చేసింది. మేము పశ్చిమ బెంగాల్ ఊహించలేకపోతున్నాం, నేను ప్రకటించాను అన్నది. మళ్ళీ నిన్న ప్రకటించింది నిన్నటికి బీజేపీకి అవకాశాలు ఉన్నాయని. కానీ ఇక్కడికి వచ్చే కల్లా తమిళనాడులో ఖచ్చితంగా విజయ్ గెలుస్తున్న ఒక్క సర్వే ఎవరు చెప్పలేదు ఒక్క మన యాక్సెస్ మై ఇండియా మాత్రమే చెప్పింది. ఈవెన్ సార్ ఆ సర్వేను కూడా ఎవరు పట్టించుకోలేదు. మన హాస్యాస్పదం అనుకున్నాం, అందరం అంటే అనుకున్నాం. కాకపోతే నేను అనుకున్నాను అంటే ఆ 10-20 వచ్చిన సీట్లతోని బీజేపీ వైపు మొగ్గాల్సి వస్తుంది, విజయ్ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని ఊహించండి. అది మాత్రం ఖాయం. నేను ఒకటి అనుకున్నాను అంటే బీజేపీ సిద్ధాంతాలని విజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కాబట్టి రాష్ట్ర ద్రవిడ భావజాలం ఎక్కువ ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సో నేను అనుకుంది ఏంటంటే డిఎంకే సైడే మొగ్గు చూపుతారేమో, రేపు డిప్యూటీ సీఎం ఏమైనా అవకాశం ఇస్తారేమో అన్న థాట్ లో నేను అనుకుంది ఏంటంటే ఉంటే ఖాళీగా ఉంటాడు. ఎందుకంటే డిఎంకేకి వ్యతిరేకంగా పోరాడుతున్నా అదేమో అధికార పోరాటం, ఇక్కడికి వచ్చిన సైద్ధాంతిక పోరాటం అన్నాడు. మీరు కలవలేదు అనుకోండి, కానీ అధికారిక పోరాటంలో ఆయనకు మద్దతు ఇయ్యాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు వస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు అంతే. ఆ తర్వాత సరే కొనుడు అమ్మకాలు వేరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డిఎంకే వస్తాయని అందరం అనుకున్నాం. నిజంగా చెప్పాలంటే అట్లా కూడా అట్లే అనుకున్నాం. కానీ మొత్తం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇవాళ మీరు అన్న మరో ఎంజీఆర్ జయలలిత సమస్య, జయలలిత ఎంజీఆర్ పార్టీకి అనునాయిగా వచ్చింది అంతే తప్ప గొప్ప కాదు. కానీ మరొక ఎన్టీఆర్ మరొక విజయ్ అనే పాట వస్తుంది. ఖచ్చితంగా విజయం అనేది తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. 2 రకాలు కోరుకున్నారు. తమిళనాడు నుంచి తర్వాత పశ్చిమ బెంగాల్ పోదాం. తమిళనాడులో మార్పును ఎందుకు కోరుకున్నారంటే ఈ 2 పార్టీలైనా ఒకనాడు రాజగోపాలాచారి, అంతకుముందు ప్రకాశం పంతులు గారు, ఆ తర్వాత కామరాజు నాడారు. ఆ శకం ముగిస్తే 70లో 67 ఆ ప్రాంతాల్లో 2 మన డిఎంకే ద్రవిడ పార్టీ పుట్టింది. మళ్ళీ అన్ని విడిపోయిన తర్వాత ద్రవిడ పార్టీలో రాజ్యమైంది. కానీ ఆ తర్వాత ఈ ద్రవిడ పార్టీలు 2 అటుపక్క కరుణానిధి రామచంద్రన్, ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత, ఆ తర్వాత ఇప్పుడు జయలలిత చనిపోయిన తర్వాత జయలలిత వర్సెస్ స్టాలిన్ లేడు. కరుణ చనిపోయేదాకా 97 ఏళ్ల వయసు 99 ఏళ్ల వయసు వరకు కరుణానిధి ఉన్నాడు. కనుక అట్లా చూసుకుంటే స్టాలిన్ వర్సెస్ జయలలిత లేదు ఇప్పుడుగా. ఎప్పుడైతే వచ్చిందో పన్నీర్ సెల్వం పోయి అక్కడ చేరడము ఇవన్నీ మనం అనుకున్నాము. గోనోలు అడిగితే తినో ఒక ఫాయిదా హోతా అని ఇక్కడ నిజమైంది. ఏది డిఎంకే అన్నా డిఎంకే పోటా అయితే ప్రజలేమనుకు మీ ఇద్దరికి వెయ్యము అనుకొని ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నాను. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాళ్ళ, మొన్ననే 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు వచ్చి చెప్పుకున్నాడు, ఒకరి లోపాలు వాళ్ళు చెప్పుకున్నాడు వేరుగా వచ్చి. అప్పుడు రామలింగారెడ్డి గారు ఏం చేసినట్టు ఇద్దరిని పిలిచినట్ట కట్టమంచి గారు పిలిచి, మీ ఇద్దరు వెధవాయలు, మీ ఇద్దరు నిజమే చెప్పిండ్రు, ఒకరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నారు, ఇద్దరు నిజమే, కానీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, అన్నాడు డిఎంకే 2 కూడా ప్రజల ముందుకు వచ్చి అనేక వాళ్ళ పొరపాట్లు వీళ్ళు పొరపాట్లు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఏమైంది, ఇద్దరు పొరపాటుదారులు అని చెప్పి ఇప్పుడు విజయ్కి మా ప్రజలు పట్టం కట్టారంటున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో అన్నాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏ తీర్పు అయితే ఇచ్చిండ్రో ఇవాళ తమిళనాడు ప్రజలు అది ఇచ్చారంటున్నాడు. రెండోది ఏంటంటే తమిళనాడు ప్రజలలో సినిమా అభిమానం ఉంటే ఇంత అయితే రాదు. సినిమా అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ సినిమా అభిమానం కంటే రాజకీయ అభిమానం కూడా వేరే వచ్చింది. ఎట్లా అంటే విజయ్ 2 రకాలుగా వేధించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసినట్టే పవన్ కళ్యాణ్ కుటుంబ పరంగా 3 భార్యలని ఆయన భార్య పంచాయతీ ముందుకు వచ్చింది. అట్లాగే ఆయన సినిమా రిలీజ్ విషయంలో కూడా చాలా వివాదం వచ్చింది. ఈ 2 కూడా ఆయన ప్లస్ పాయింట్ అయ్యింది, ఎందుకంటే సానుభూతి వచ్చింది అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే ఎప్పుడు ఈ 2 పార్టీలైనా వాళ్ళని కాకపోతే వీళ్ళని కాకపోతే వాళ్ళకి దిక్కు లేదా మాకు అని ఆల్టర్నేట్ చూపిస్తే, ప్రత్యామ్నాయం చూపిస్తే 3వ వాడు వస్తాడు అన్న మంచి ఉదాహరణ మనకు విజయ్ అంటున్నాను. బట్ ఇది చాలా బిగ్గెస్ట్ మ్యాసివ్ విక్టరీ అని చెప్పాలి సార్. ఎందుకంటే పార్టీ అనౌన్స్ చేసిందే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో పార్టీ అనౌన్స్ చేయడం, ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు. నేను ఒక సందర్భంలో ఐ థింక్ మనమే అనుకుంటా చర్చలో మాట్లాడాను సార్, లయోలా కాలేజ్ సర్వే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.
లయోలా కాలేజ్ సర్వే విజయ్ విల్ బికమ్ ఏ కింగ్ ఆర్ కింగ్ మేకర్ లాంటి ఎపిసోడ్ అప్పుడే వాళ్ళు సర్వే చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా ఇప్పుడు అదే నిజమైంది. అది కింగ్ మేకర్ అనేది చాలా మంది అన్నాం, నాతో సహా మీరు మనం అనుకున్నాం. అంటే కింగ్ మేకర్ అంటే 10 సీట్లు వచ్చినా ఎవరికి అవసరమైతే ఇస్తారు, డిఎంకేకి ఇయ్యడు, డిఎంకేకి ఇస్తారు. సిద్ధాంత పరంగా ఉన్నా కూడా నేనేమన్నా అనుకున్నాను ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా ఒకసారి అధికారాన్ని తీస్తే ఉప ముఖ్యమంత్రి తాను అవుతాడు. స్టాలిన్ కి మద్దతు ఇస్తే తను ఉప ముఖ్యమంత్రి కానియాడు కదా, ముఖ్యమంత్రి తానే ఉంటాడు కదా, కొడుకును తీసుకురావాలి కదా. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వస్తుండే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆటలు ఆడే పండుగ ఎట్లా మారిపోతారో, లేకుంటే లోకేష్ ఎట్లా మారుతారో, ఉదయనిధి స్టాలినే అక్కడ అధికారం కదా రేపు పొద్దున స్టాలిన్ తర్వాత. కనుక అందుకని ఇటు మొగ్గుతాడు అనుకున్నాను, నా ఊహ ఇటు మొగ్గుతాడు అనుకున్నా. ఇప్పుడు మొక్కాల్సిన అవసరం లేకుండా అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సహా కలిసి ఇప్పుడు మన విజయాన్ని సమర్థించాల్సిన అవసరం, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాను. ఒకవేళ బీజేపీతో అలయన్స్ లేకపోతే ఏడీఎంకేకి కొంత చేంజెస్ కనిపించేదా రిజల్ట్ లో? ఖచ్చితంగా. అంటే అలయన్స్ కావద్దు అనుకున్నాడు కదా విజయ్, మొదటి నుంచి ఏమన్నాడు, గెలిచినా ఓడినా. ఇప్పుడు మనకు పాతాళవారి సినిమాలో సాహసం చేయరా డింబ కానీ మనకు ఎస్వి రంగారావు అంటుంటాడు. అట్లనే ఇప్పుడు సాహసం చేసిండు, ఈ సాహసం ఫలించడానికి ప్రధాన కారణం ఏంటంటే సినిమా మోజు ఉంటది, కానీ సినిమా మోజుతోనే ఎన్నికల్లో ఓట్లు పడాయి అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు గెలిచిందంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షం ఉంది. అప్పుడు ఏ ప్రతిపక్షం, కమ్యూనిస్టులు కూడా పెద్ద ప్రతిపక్షం లేరు అప్పటికి. కనుక కాంగ్రెస్ లో ఉన్న వ్యతిరేకులే మళ్ళీ ఓ రకంగా చెప్పాలంటే టీడీపీని గెలిపించినట్లే. రాజకీయ పోరాటం లేకుండా ఎన్టీ రామారావు గారు ఒక్కరికి వచ్చిన ఆనాడు ఆ వాక్యం లేకపోయినా ఎన్టీ రామారావు గారు కూడా గెలిచేవారు కాదు అంటున్నాను. ఇప్పుడు కూడా ఎంజి రామచంద్రన్ గారు కూడా కరుణానిధికి వ్యతిరేకంగా వచ్చాడు. కరుణానిధి ఒక రైటర్, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు మాత్రమే. కానీ అదే ఎంజి రామచంద్రన్ ఆనాటి ప్రముఖ హీరో. ఇప్పుడు మన ఎన్టీ రామారావు రాముడు, కృష్ణుడు అడ్డి పాత్రలు ఆయనే కదా. ఇవాళ విజయ్ కూడా రాజకీయాలకు వస్తామని 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశాడు. దాని వల్ల వచ్చింది తమిళనాడు రాజకీయాల్లో ఇంత మార్పు అనేది ప్రజల తీర్పే అంటున్నాను. ఇందులో సార్ ఇంకొక ఈక్వేషన్ కూడా కనిపిస్తోంది, మాట్లాడదాం సార్ ఆ అంశం కూడా ఒకసారి మీతో చర్చిస్తే. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఎలక్షన్స్ అప్డేట్స్ చూద్దాం.